భీష్ముడంతటి వాడు అంపశయ్య మీద పడుకుని చెప్పినటువంటి విషయాలు. అందులో చెప్పినటువంటి మాట, ఎవరైనా సరే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి గ్రాసం పెట్టేటప్పుడు, పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్తే, ఏమిటా శ్లోకం అంటే, గావోమే మాతర సర్వాహ, అందరి అమ్మలు గోమాత ఎందే ఉన్నారు. ఎందుకనంటే లోకంలో అమ్మ అన్న మాట కన్నా మధురమైన మాట, అమ్మ కన్నా గొప్పది ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. అమ్మ లేని నాడు మన ఉనికి లేదు. అటువంటి అమ్మ ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది. అమ్మ కన్నా ముందు బిడ్డ వెళ్ళాలని ఏ అమ్మ కోరుకోదు. బిడ్డ చేతులలో తాను వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. వెళ్ళిపోయిన అమ్మ ఎక్కడుంటుంది అంటే గోవు ఎందే ఉంది. గోవు సేవ చెయ్యడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకు ప్రదక్షిణం చేయడం, అమ్మకి అన్నం పెట్టడం, అమ్మకి ప్రదక్షిణం చేయడం, అమ్మకి కాళ్ళు పట్టడంతో సమానం. అందుకే గావోమే మాతర సర్వాహ పితరశ్చైవ గోవృషాహ. తండ్రి స్వరూపం ఎద్దు. పితరశ్చైవ గోవృషాహ గ్రాసముష్టిం మయా దత్తం. నేను నా చేత్తో పట్టుకుని ఈ గ్రాసం పెడుతున్నాను నీకు. గ్రాసం అంటే గడ్డి అనుకోండి, పచ్చిగడ్డో ఎండుగడ్డో నేను ఆవుకి ఇలా పెడుతున్నాను. గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహీత మాతరః. అమ్మ నన్ను అనుగ్రహించి నేను చేత్తో పెట్టిన దాన్ని నువ్వు పుచ్చుకుని తిను. వెంటనే నోరు తెరిచి నాలికతో చుట్టి లాగి తింటుంది ఆవు. అలా ఆవు తిన్న కారణం చేత ఏమవుతుందన్నారంటే, యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతోపివా తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి. గోవుకి ఎవరైతే గ్రాసాన్ని చేత్తో అందిస్తున్నాడో, ఎవరు పెడుతున్నాడో, ఆ పెట్టినటువంటి వాడు తెలిసి కానీ తెలియక కానీ పూర్వం చేసినటువంటి పాపరాశి ధ్వంసం అవుతోంది. అగ్నిహోత్రుడు ఎలా పాపము తీసి శ్రియం ఇస్తాడో, గోవు కూడా గ్రాసమును తిని మనని అలా అనుగ్రహిస్తుంది. అంతేకాదు దుస్వప్నముల వలన వచ్చే ఫలితం కూడా గోగ్రాసము వలన పోయింది అని భీష్ముడు చెప్పాడు. నేను చెప్పట్లేదు, అందుకే ఆ శ్లోకాలు కూడా మీకు ఉటంకించాను. అంటే గోవుకి గ్రాసం పెట్టడం అంత గొప్ప. నిజానికి మనని మనం తరింప చేసుకోవడం అన్న మాటకి తాత్పర్యం మన జీవుడి గురించి చేసుకోవడం. సాధారణంగా లోకంలో ఒక మాట ఉంటుంది, ఆయనకి స్వార్థం ఎక్కువండి అంటారు. స్వార్థం ఎక్కువండి అన్న మాట ఎప్పుడు వాడతారు? ఆయన ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించడు, తన గురించి తాను ఆలోచించుకుంటాడని. నిజానికి యథార్థంగా తన గురించి తాను ఆలోచించుకున్నవాడైతే దాచుకోడు. దాచుకున్నది ఏది తన వెంట వచ్చేది కాదు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం అయిపోతున్న ఆయుర్దాయంలో స్వార్థము అంటే నా గురించి నేను ఆలోచించుకోవడం, అంటే నా జీవుడి గురించి ఆలోచించడం. ఈ జన్మలో భార్య ఉంది, ఈ జన్మలో పిల్లలు ఉన్నారు, మంచిదే. కానీ జీవుడి శరీరాన్ని వదిలిపెట్టి వేరొక శరీరానికి వెళ్ళిపోతే అక్కడ కూడా భార్య ఉంటుంది, అక్కడ కూడా పిల్లలు ఉంటారు. అక్కడ ఎలా సుఖపెడతావు? అక్కడ పెట్టగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు ఇక్కడ చేసినటువంటి పుణ్యమే. ఇక్కడ చేసిన పుణ్యంలో చాలా చాలా గొప్ప పుణ్యం ఏమిటి? ఒకరికి పెట్టినది. ఒకరికి ఆకలి వేసినప్పుడు కడుపు నింపడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఆకలితో ఉన్నాడు అంటే ప్రాణములు శోషించిపోతాయి. ప్రాణములు శోషించిపోతున్న వాడికి అన్నం పెట్టారు అంటే వాడు ఆ అన్నబలంతో మళ్ళీ ఆకలేసే వరకు, అంటే రాత్రి వరకు మళ్ళీ వాడు బ్రతికుంటాడు. అంటే వాడికి ఆయువుని మీరు ఇచ్చినట్టు లెక్క. జీవదానం చేసిన వాడు, జీవనదానము చేసిన వాడికి ఏ ఫలితం వస్తుందో అన్నదానం చేసిన వాడికి ఆ ఫలితం వస్తుంది. అన్నదానం చేయడం అంత గొప్పదైతే ధర్మమునకే ఇరుసైనటువంటి గోవుకి గ్రాసం పెట్టడం అంత గొప్పదని చెప్పింది శాస్త్రం. కాబట్టి గోవుకు పట్టుకెళ్ళి గ్రాసం పెట్టడం అన్నది అంత పుణ్యప్రదం. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే, నేను ప్రతిరోజు గోశాలకు వెళ్ళడం సాధ్యం అవుతుందా?
నేను ప్రతిరోజు పచ్చిగడ్డో ఎండుగడ్డో తీసుకొచ్చి గోవుకి పెట్టడం సాధ్యమవుతుందా అనుకుంటే ఒక ఆవుని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకోవడం అంటే ఈ గోపోషణ నేను తీసుకుంటున్నాను. ఒక గోవు పోషణకి ఒక సంవత్సర కాలానికి ఎంత అవుతుందో అంత ద్రవ్యాన్ని కట్టి ఈ గోవుని నా పేరు మీద పోషించండి అంటారు. ఇప్పుడు చూడండి, ఒక హోమం జరుగుతుంది, ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞమో హోమమో జరుగుతున్నప్పుడు అందులో అన్వయం చేసే మంత్రాలు మనకి రావు. అప్పుడు మనం ఏం చేస్తామంటే అవి వచ్చినటువంటి పెద్దల్ని పిలిచి వరుని ఇస్తాం. అయ్యా, మీరు మా కొరకు ఈ కార్యాన్ని చెయ్యండి అంటాం. వాళ్ళు యథాశక్తి తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చి వరుని తీసుకుని మనం ఇచ్చిన దీక్షావస్త్రములు కట్టుకుని మన కొరకు మనకు రాని మంత్రాలు వాళ్ళు చదివి హోమం చేసి దాని వలన వచ్చే ఫలితాన్ని మనకిస్తారు. అట్లాగే గోవుకి గ్రాసం రోజు నేను వచ్చి పెట్టలేకపోయినా ఈ గోవుని నేను దత్తత తీసుకుంటున్నాను. దత్తత తీసుకుంటున్నాను అంటే దీని పోషణ భారాన్ని నేను వహిస్తాను. ఇది ఒక సంవత్సర కాలమో ఒక నెలో లేకపోతే దాని జీవనకాలం ఇంత ఉంటుంది కాబట్టి దానికి కావలసిన ద్రవ్యాన్ని నేను ఇచ్చేస్తాను. అప్పుడు నేను రానివ్వండి రాలేకపోనివ్వండి ఏ కారణం చేతనైనా ప్రతిరోజు ఒక గోవు తింటోంది. గోవు తిన్న తర్వాత నేను తింటున్నట్లు లెక్క. అప్పుడు జీవితం ఎంత సుసంపన్నమైపోయింది. నిజమైన స్వార్థం అన్న మాటకు అర్థం ఏమిటంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి గోవుని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకుని గోవుకి గ్రాసం పెడతారు. గోవుకి గ్రాసం పెట్టడం అన్నది అంత గొప్ప. అగ్నికార్యం చేయడం అందరికీ సాధ్యం కాదు. అందరూ మంత్రం చెప్పినప్పుడు హవిస్సు వేయడం, ఆ మంత్రం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు స్వాహాకారం చెప్పాలి తెలియదు. చండీ హోమం చేస్తున్నారు అనుకోండి, తాంబూలం వేస్తారు. స్వాహ అన్నప్పుడు హవిస్సు వేసినట్టుగా తాంబూలం వేయడానికి వీల్లేదు. తాంబూలం కొన్ని మంత్రములకే వేయాలి, అన్ని మంత్రములకు నెయ్యి వేయాలి. అన్నింటికీ నెయ్యి వేస్తున్నాను కదా అని చండీ హోమంలో తాంబూలం వేయడం కుదరదు. అంటే చండీ హోమ ప్రక్రియ మీద కొంత అవగాహన ఉన్నవాడు తప్ప తాంబూలం వేయడానికి కూర్చోలేడు. కూర్చున్న పక్కన తెలిసున్న ఇంకొక ఆయన సైగ చేస్తుండాలి తాంబూలం వేయని, అంటే అప్పుడు వేస్తూ ఉంటాడు. అంటే కొంత అవగాహన ఉంటే తప్ప అగ్నికార్యం చెయ్యలేరు. కానీ గోమాతకి గ్రాసం పెట్టడానికి ఏ అవగాహన అవసరం లేదు. కాస్త పచ్చిగడ్డో ఎండుగడ్డో తీసుకొచ్చి గోవుకి చేత్తో అందించడానికి ఏ అవగాహన అవసరం? ఏమీ అక్కర్లేదు. దానికి ఏ వైదికమైన దుస్తులు అక్కర్లేదు. రాకపోయినా నష్టం లేదు. గోవుని దత్తత తీసుకుని గోపోషణ కొరకు ద్రవ్యం ఇవ్వడం అంత గొప్ప అన్నారు. గోవు విషయంలో మీరు ఏది చెయ్యండి అది అంత గొప్పగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది, అంత గొప్పగా అనుగ్రహిస్తుంది. నిజానికి సనాతన ధర్మంలో అనేక రకమైన ఆరాధనా విధానములు ఉంటాయి. అంటే ప్రధానమైన దేవత ఎవరిని పూజ చెయ్యాలి అన్నది వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో పూర్వం ఎవరిని ఆరాధన చేశారో వాళ్ళని ఆరాధన చేస్తారు. కొందరు శైవులు శివుణ్ణి ఆరాధిస్తారు, కొందరు వైష్ణవులు విష్ణువుని ఆరాధిస్తారు, కొందరు శాక్తేయులు అమ్మవారిని ఆరాధిస్తారు, కొందరు సౌరం సూర్యుడిని ఆరాధిస్తారు, కొందరు గాణాపత్యులు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తారు, కొందరు కౌమారులు సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. ఎవరిని ఆరాధించినా మిగిలిన వాళ్ళు దేవుడు గారు ఈయనే దేవుడు అనరు. ఎవరైనా ఆరాధన చేసేటప్పుడు మధ్యలో ప్రధానమూర్తిని పెట్టి వీళ్ళ అనుమతితో ఆయన్ని పూజ చేస్తున్నాడని చుట్టూ మిగిలిన నలుగురిని పెడతారు. అందుకే శంకరాచార్యులు వారు పంచాయతన పూజ పెట్టారు ఈ ఐకమత్యత కోసమని. కానీ గోవు విషయంలో గొప్పతనం ఏమిటి అంటే గోవు అందరు దేవతలు గోవు ఎందే ఉన్న కారణం చేత పితృదేవతలు కూడా గోవు ఎందే ఉన్నారు. పితృదేవతల సంతోషం కూడా గోవు మీదనే ఆధారపడుతుంది. అంటే పితృదేవతలు సంతోషిస్తే ఎలా సంతానం కలుగుతుందని శాస్త్రముల చేత చెప్పబడుతుందో అట్లా గోవులు సంతోషించిన కారణం చేత పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అంటే గోవుని సంరక్షించుకోవలసినటువంటి అవసరం అందరి మీద ఉంటుంది. అంత గొప్పదైన గోవుకి ఒకే ఒక్క విషయంలో మాత్రం పరిమితి ఉంటుంది. ఆ పరిమితి గోవు శరీరం